అదేవిధంగా ఈశ్వర శబ్దానికి మరొక అర్థం సమర్థుడు, కేపబుల్ అని ఒక అర్థం. ఇంకొకటి శాసకుడు, రూలర్. ఇంకొకటి ఐశ్వర్యవంతుడు, అంటే ఈ ప్రపంచమంతా దేనితో నడవాల ఐశ్వర్యవంతా ఆయనే తయారు చేస్తున్నాడు, అంతే కదా. ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు, ఐశ్వర్యమంతా ఆయనది. ఐశ్వర్యమంతా ఎవరిదో ఆయన ఈశ్వరుడు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈశ్వర శబ్దానికి మనకి స్పష్టమైన అవగాహన కలిగినది. ఒక్కడే ఈశ్వరుడు, కానీ ఒక్క ఈశ్వరుడు సృష్టి నిర్వహణ కోసం అనేక మూర్తులుగా తనని తాను వ్యక్తీకరించుకున్నాడు. ఈ హిమ్సెల్ఫ్ మేనిఫెస్టెడ్, తనని తాను వ్యక్తీకరించుకున్నట్ట స్వామి. ఇది ఎలాగూ ఒక్కడు అనేకం. ఆ వ్యక్తీకరింపబడ్డ ఈశ్వర శక్తులకి దేవతలని పేరు. ఇప్పుడు మనం వద్దాం, ఈశ్వరుడు దేవతలు. దేవతలు అనగా ఈశ్వరుని యొక్క శక్తి విశేషాలు. ఈశ్వరుడు ఒక్కడే అని శక్తి కూడా ఒక్కటే. ఈ శక్తి ఒకటే అయినప్పటికీ అనేక రకాలుగా పనిచేస్తుంది. అగ్నిలో కాల్చే శక్తి, నీటిని